హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో బూసన్ టవర్ చూపిస్తాను అండ్ ఇక్కడ నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా. ఇదే ఎంట్రన్స్ బూసన్ టవర్ కి. ఈ టవర్ ని విజిట్ చేయడానికి మాక్సిమం అందరు ఈవినింగ్ వస్తారు, ఎందుకంటే ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటది. ఫొటోస్ కూడా బాగా వస్తాయి. ఇక్కడ క్లాక్ ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చు అని నాకు ఇది చూసాకే అర్థమైంది. నాకు మాత్రం ఈ గార్డెన్ క్లాక్ చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేసినా సరే ఇవి ఇక్కడే ఉంటాయి. మేము వీడియో తీయడం నచ్చలేదు అనుకుంటా, ముఖం తిప్పేసింది. కొరియన్స్ వీటిని ఎలా ప్యాంపరింగ్ చేస్తారు ఈ వీడియో లాస్ట్ లో చూపిస్తాను. ఈ స్టాచ్యూ 16th సెంచరీ కొరియన్ వార్ హీరోది. ఇతని పేరు అడ్మిరల్ ఈ సన్షిన్. ఈ లోపల నుంచి మనం పైకి వెళ్ళాలి. ఈ బూసన్ టవర్ 120 meters హైట్ లో ఉంటది గ్రౌండ్ నుంచి. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ టికెట్ బాక్స్ కనిపిస్తది. ఇక్కడ టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. పర్ హెడ్ మాకు 12,000 కొరియన్ వన్స్ పడింది. మన కరెన్సీలో అయితే 700 ఉంటది. ఇది కేఫ్ అన్నమాట. కొరియాలో చాలా ప్లేసెస్ లో ఇలాగే ఉంటాయి కేఫ్స్. మనం తీసుకున్న టికెట్స్ అయితే ఇక్కడ చూపించాలి, లేకపోతే లోపలికి అలౌ చేయరు. మనకి టవర్ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూపిస్తున్నారు. నేను ఈ బూసన్ టవర్ కి సెకండ్ టైం రావడము, బట్ ఫస్ట్ టైం పైకి వెళ్తున్నాను. లోపలికి రాగానే 3D పిక్చర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. నేను మాత్రం వెళ్తూనే బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మనకి ఎలివేటర్ తో పైకి తీసుకెళ్తారు. సో పైకి వెళ్ళాక ఇలాగే ఉంటది వ్యూ. ఇది సన్సెట్ వ్యూ అన్నమాట. ఈ వ్యూ చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను వచ్చే ముందు ఎలా ఉంటుందో అని. మీ అందరికి వ్యూ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇది బూసన్ నైట్ వ్యూ. నేనైతే మాక్సిమం 1 hour స్పెండ్ చేస్తాను ఈ వ్యూ చూస్తూనే. అలా ఇక్కడే టైం స్పెండ్ చేస్తే మార్నింగ్ అయిపోద్ది మాకు. సో మేము మిగతా కూడా కవర్ చేయాలని వెళ్ళిపోయాము. ఇలా కిందకి వెళ్తే ద ఎగ్జిబిషన్ సబ్మెరీన్ వస్తుందంట. చూద్దాం ఎలా ఉంటుందో కింద. సబ్మెరీన్ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి అలాగే కనిపిస్తుందంట. ఈ ప్లేస్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి మంచి ఫొటోస్ వస్తాయి ఇక్కడ. అమ్మాయిలం కదా, ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పిచ్ ఎక్కువగానే ఉంటది. కలర్ఫుల్ లైటింగ్స్ తో అద్దాలు బాగా మెరుస్తున్నాయని వీడియో తీసుకున్నాను. చూడ్డానికైతే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ బాక్సెస్ మీద కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. నాకైతే ఇలాంటి డార్క్ రూమ్స్ లో ఎక్కువసేపు ఉండాలనిపించదు. సో నేను లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోయాను. ఈ రిబ్బన్స్ చూడగానే నాకైతే మా స్కూల్ ఫెస్టివల్స్ గుర్తొచ్చాయి. ప్రతి ఫెస్టివల్ కి ఇలాగే టై చేసే వాళ్ళము. ఈ లోపల నుంచి వెళ్తుంటే ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. సో ఎలాగోకలా బయటకు వచ్చాం మేము. ఇలాంటి ప్లేసెస్ లో మనకి ఎంట్రీ ఒక సైడ్ ఉంటే ఎగ్జిట్ ఇంకో సైడ్ ఉంటది. ఇలాంటి ప్లేసెస్ లో అందరూ కాఫీ తాగుతూ నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిట్ ఎందుకు ఇంకో సైడ్ ఉంటది అంటే ఇవన్నీ చూడడానికి. ఇన్ని చూసాక కొనకుండా అయితే బయటకు వెళ్ళాం కదా. ఈ ప్లేస్ లో చిన్నపిల్లల ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవే కాస్ట్ ఎక్కువ ఇక్కడ. నా చిన్నప్పుడు అయితే 10 రూపీస్ 20 రూపీస్ సామాన్లతో ఆడుకోవడమే ఎక్కువ. ఇవన్నీ చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. 600-700 ఉన్నాయి. కొరియాలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఈ టెడ్డీ బేర్లు కీ చైన్ లా కనిపిస్తున్నాయి నాకు. ఇవన్నీ పాకెట్ వాలెట్స్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ పెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. హాన్బో బుక్ మార్క్స్ కొరియన్ వాళ్ళ ట్రెడిషనల్ క్లాతింగ్ అంట. ఇవన్నీ కొరియన్ స్టైల్ కిచెన్ టెడ్డీ బేర్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. బట్ ఒకటి $10 అంట. మన కరెన్సీలో 700 పడుతుంది. అదే ప్రైస్ కి మన ఇండియాలో అయితే నా సైజ్ లో టెడ్డీ బేర్ వస్తుంది అనుకుంటా. ఇవన్నీ పిల్లల పెంగ్విన్స్ అనుకుంటా. కట్టు నా చేతిలో సరిపోతాయి అవి. మన కోసం ఎన్ని ఐటమ్స్ పెట్టాక మనం ఏదో ఒకటి తీసుకోకపోతే బాగోదు కదా. అన్ని ఐటమ్స్ చూసాక నాకైతే పాకెట్ మిర్రర్స్ బాగా నచ్చాయి. ఇక్కడ అమ్మాయిలందరూ ఇవి క్యారీ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ఈ మిర్రర్ ఒకటి $10. మన కరెన్సీలో అయితే 600 అంత పడుతుంది. నేనైతే ఇది ఒకటే తీసుకున్నాను. ఇక్కడ యానిమల్స్ అన్నిటిని హ్యూమన్ లాగే ట్రీట్ చేస్తారు. ఇతను ఎవరో గానీ బాగా ప్యాంపరింగ్ చేస్తున్నారు దీన్ని. సో మళ్ళీ మేము రిటర్న్ బూసన్ స్టేషన్ కి వచ్చేసాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.